రీఛార్జ్ చేయని సిమ్ నెంబర్ ఎన్ని రోజులకి పక్క వారికి బదిలీ చేస్తారో తెలుసా? ప్రస్తుత కాలంలో చాలామంది తమ మొబైల్లో డ్యూయల్ సిమ్ ఉపయోగించడం సర్వసాధారణం అయిపోయింది. ఒక్కొక్కరు వద్ద డబుల్ సిమ్స్ అయితే ఉంటాయి. కొంతమంది అయితే 3 లేదా 4 సిమ్ములు కూడా వాడుతూ ఉంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఉంచిన సిమ్ని రీఛార్జ్ అయితే చేయరు. ఇలా రీఛార్జ్ చేయకుండా సిమ్ వదిలేస్తే కంపెనీ అయితే పూర్తిగా బ్లాక్ చేస్తుంది. ఇక్కడ టెలికాం నియమాలు కొన్ని ఉన్నాయి. నిర్దిష్ట వ్యవధిలోపు సిమ్ రీఛార్జ్ చేయకపోతే ఆ నెంబర్ మరొక వ్యక్తికి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. మీ సిమ్ రీఛార్జ్ చేయకుంటే ఆ నెంబర్ను వేరొకరికి ఇవ్వడానికి ముందు కంపెనీ ఏం చేస్తుందంటే అనేక దశల రూపంలో మీకు కాంటాక్ట్ అవుతుంది. ముందుగా 60 రోజుల పాటు సిమ్ని రీఛార్జ్ చేయనప్పుడు అది డీయాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత కూడా రీఛార్జ్ కోసం 6 నుంచి 9 నెలల వరకు మనకు గడువు అయితే ఇస్తారు. ఈ సందర్భంలో నెంబర్ను మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా సిమ్ని రీఛార్జ్ చేయకుండా అనేక హెచ్చరికలు కూడా కంపెనీ మనకు చేస్తుంది. మీ ఫోన్ నెంబర్ని బ్లాక్ చేస్తామని చెప్పి కొన్ని నెలల తర్వాత ఈ సిమ్ నెంబర్ మరొక వినియోగదారుకు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు. అంటే ఒకరి నుంచి మరొకరికి సిమ్ నెంబర్ బదిలీ చేయడానికి 1 సంవత్సరం టైం అయితే పడుతుంది. అంత లోపల మీరు కానీ రీఛార్జ్ చేసుకున్నారంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు.